సుందరమ్మ గారు స్పెషల్ వార్డుకి వచ్చి 3 వారాలు దాటిపోయింది. మంచం పక్కన కుర్చీ వేసి నెమ్మదిగా మంచం మించి కుర్చీలోకి జారి వరండాలో ఇటు అటు ఆ చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి తిప్పవచ్చు అన్నారు. కప్పు అన్నం, కూరలు, పళ్ళు కూడా తినవచ్చునన్నారు. ఆహారంలో ఎక్కువ నూనెలు, పప్పు, కారాలు ఉండకూడదన్న కఠిన నిబంధన. ఎలిజబెత్కి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా, విశ్రాంతిగా ఉంది. రోజు భోజనం చేశాక సుందరమ్మ గారు గంటసేపు నిద్రపోతుండేవారు. ఆ గంట ఎలిజబెత్ తెలుగు పత్రికలు చదువుతూ కూర్చునేది. ఈ పాటి తీరిక ఆమెకి ఎన్నడూ లభించలేదు ఇంతవరకు. నాతో పాటు కొన్నాళ్ళు నిన్ను కూడా పంపమని డాక్టర్ గారిని అడుగుతాను అంది సుందరమ్మ గారు ఒక రోజున. ఎందుకమ్మా? నా అవసరం మీకు ఉండదు. ఉంటుంది. రాత్రులు లేచినప్పుడు నువ్వు దగ్గర ఉండటం అలవాటైపోయింది. ఇంట్లో కోడళ్ళు, అమ్మాయి, బాబుగారు అందరున్నారు. ఎవరున్నా మీ పక్కన మంచం వేసుకు పడుకుంటే సరిపోతుంది. నన్ను పెట్టుకోవటం అంటే రాత్రికి 50 రూపాయలు దండగమ్మా. నాకు డబ్బు తీసుకోవటం ఇష్టం లేకపోయినా మా వృత్తిరీత్యా ఊరికే సేవ చేయటం వీలవదు. డబ్బుదే ఉంది. 50 కాదు, 100 ఇస్తే మటుకు నీలాగా శ్రద్ధగా సేవ చేసే అమ్మాయిలు దొరుకుతారా? మా కోడళ్ళు, కొడుకులు, పిల్లలు, వాళ్ళ గొడవలు వాళ్ళవి. పంకజం దాని చిన్నతనం వదలలేదు. పడుకుంటే భూకంపం వచ్చినా మెలకువ రాదు. బాబుగారున్నారుగా? కాస్త అల్లరిగానే అడిగింది ఎలిజబెత్. ఉన్నారు. ఆయన పెద్దవారైపోయారు. రాత్రిళ్ళు చీటికి మాటికి లేపి శ్రమ పెట్టడం ఇష్టం లేదు. ఈ వయసులో ఆయన నాకు సేవ చేయటం ఏమిటి? అందుకనే 1 నెలల పాటు నైట్ డ్యూటీకి నిన్ను పంపమని డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నాను. 1 నెలలేనా? ఆ పైన నన్ను మర్చిపోతారా? నా అవసరం లేదా? అడిగింది ఎలిజబెత్. నాకే గనక నీ మీద అధికారం ఉంటే జీవితాంతం నిన్ను నా దగ్గరే అట్టే పెట్టుకుని ఉండేదాన్ని. నిజం చెప్పనా? నిన్ను చూస్తుంటే మా అమ్మాయి కంటే దగ్గర దానివి, ఆత్మీయురాలివి అనిపిస్తుంది అన్నారు సుందరమ్మ గారు. తలదుబుతూ ఉన్న ఎలిజబెత్ చేతిని తను కుడి చేత్తో గట్టిగా పట్టుకుని. ఎలిజబెత్కి కళ్ళు చెమర్చాయి. ఇది ఏనాటి బంధం? సంపన్నురాలైన ఈ గృహిణికి తనకి మధ్య అనురాగ బంధం ఎందుకేర్పడింది? ఈమె తనకు ఏమవుతుంది? తన కులం కాదు, తన మతం కాదు, తన జాతి కాదు. ఈ రోగి పట్ల తనకెందుకు ఈ మమకారం? ఎలిజబెత్, నిన్నో మాట అడగనా అన్నారు సుందరమ్మ. అడగండి. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? హాయిగా పిల్ల పాప. మా వృత్తిలో పెళ్లి పనికిరాదమ్మా. అవి పూర్వపు రోజులు. చాలామంది నర్సులు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నా కుటుంబం పరిస్థితులు. నువ్వెప్పుడూ నీ గురించి చెప్పవేం? మా వాళ్ళనంతా చూశావు. పేరు పేరున నా మనవరాలు, మనవళ్ళ గురించి నీకు తెలుసు. నీ గురించి నాకేం తెలియదు అడిగారు సుందరమ్మ గారు. ఎలిజబెత్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. తనని కేవలం నర్సుగా కాక మనిషిగా గుర్తించి అడుగుతుంది. తనకి మనసుంది, కోరికలున్నాయని ఈమె గ్రహించుకుంది. నాకు ఓపిక వచ్చాక మీ అమ్మగారిని పిలిపించి మాట్లాడుతాను. చక్కటి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాను అంది సుందరమ్మ గారు ఎలిజబెత్ జవాబు చెప్పే లోపలే. నాకు చాలా బాధ్యతలున్నాయమ్మా. మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. నాకు తమ్ముడున్నాడు. వాడు వెర్రిబాగులవాడు. మా అమ్మని, తమ్ముడిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనేనమ్మా అంది ఎలిజబెత్. అందుకని సహజమైన జీవితం చంపుకుంటావా? అంతే. కొందరు అట్లాగే బతకాల్సి ఉంటుంది నాలాంటి వాళ్ళు. మీ అమ్మని, తమ్ముడిని చూసేటువంటి మగవాడు దొరకవచ్చుగా. ఏమో, నేను అలాంటి ఆస్తులను పెట్టుకోలేదు. మీ అమ్మ నీకు సంబంధాలు చూడలేదా అడిగింది సుందరమ్మ గారు. ఎలిజబెత్ పక్కున నవ్వింది. దేనికి నవ్వుతున్నావు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశారు సుందరమ్మ గారు. మీకు మా కుటుంబాల గురించి తెలియక అడుగుతున్నారమ్మా. నాకు రోజు 50 రూపాయలు దొరుకుతాయి అనుకుంటున్నారు కదూ? మీలా స్పెషల్ నర్సుని పెట్టుకునే పేషెంట్లు తక్కువ మంది ఉంటారమ్మా. అందులో చాలా సీరియస్ అయినప్పుడు నన్ను డ్యూటీకి వెయ్యరు. నేను గ్రాడ్యుయేట్ నర్సుని కాదు కాబట్టి కాస్త నయమయ్యాక నన్ను డ్యూటీకి వేస్తే 1-2 రోజుల కంటే ఉంచుకోరు. ఆ ఇచ్చే దాంట్లో కొంత నర్సింగ్ హోమ్కి పోతుంది. ఈ అదనపు సంపాదన నెల ఉండదు. ఎప్పుడూ తప్ప. ఇక జీతం అంటారా? అది పెట్టుకు 3 తినాలి. సంబంధాలు వెతకటం లేదా అని అడిగారు మీరు. అందుకు నవ్వొచ్చింది. మా అమ్మకి బజారు వెళ్ళి రేషన్ తేవటం మటుకే తెలుసు. పెళ్లి కొడుకులు వెతకడం చేత కాదు. నేనెవరూ చేసుకుంటామని అడగలేదా అడిగారు. నా జీతం డబ్బుల కోసం పెళ్లి చేసుకుందామని అనుకున్న వాళ్ళు 1-2 అడిగారు.
మీ తమ్ముడు ఆ పిల్లాడిని చదువుకోలేదా? లేదండి, వాడొత్త అమాయకుడు, వెర్రిబాగులవాడు. ఏదన్నా ఉద్యోగంలో పెట్టకపోయినావా? లాభం లేదండి, వాడొత్త పసిపిల్లవాడి కంటే అన్యాయం. నేను అమ్మ లేకపోతే వాడు బతకలేడు. అలా అనే మగపిల్లల్ని చెడగొట్టేస్తున్నారు. ఆడపిల్లల సంపాదన మీద బ్రతికే మగపిల్లలు ఎప్పటికీ బాగుపడరు. ముందు మీ తమ్ముడిని ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో పెట్టు. నేను బాబుగారికి చెప్పి మీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాను అంది సుందరమ్మ గారు. ఎలిజబెత్ మాట్లాడలేదు. ఏం చదువుకున్నాడు? రెట్టించారు సుందరమ్మ గారు. ఎలిజబెత్ సోపుతో నూనె చేతులు కడుక్కుని పక్కలాకర్లోంచి చీరే జాకెట్టు తీసింది. ఆ మాట వినిపించుకోనట్లు బట్టలు మార్పించేందుకు పౌడరు వగైరా సిద్ధం చేసుకుని ఆ పనిలో నిమగ్నమైపోయింది. సుందరమ్మ గారి పరిస్థితి మామూలుకి వచ్చేసింది. గదిలో ఇటు అటు నెమ్మదిగా తిరగవచ్చు అన్నారు. మందుల సంఖ్య 8 రకాల నుండి 3 రకాల దాకా తగ్గించారు. రాత్రిళ్ళు కాంపోజ్ పూర్తిగా మాన్పించారు. ఇక 4 రోజులలో ఇంటికి పంపుతామని చెప్పారు డాక్టర్ మూర్తి గారు. అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా రావుగారు ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతున్నారు. తమ బెడ్రూమ్లో చెత్త సామానంతా తీసేశారట. రూమ్ ఇప్పుడు హాలులాగా విశాలంగా ఉందట. ఒక పక్కన ఎలిజబెత్ మంచం కూడా వేయవచ్చు అని సలహా చెప్పారు భార్యకి. ఇదిగో, మీరు ఆ గదిలో పడుకోవాలనుకుంటున్నారేమో, అదేం కుదరదు. మీరు పక్క గదికి మారిపోండి అంది సుందరమ్మ గారు. ఏం, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎప్పుడైనా పడుకున్నానా? ఆ మాటలు విని ఎలిజబెత్ పక్కకి తిరిగి నవ్వుకుంటున్నది. మీరు బొత్తిగా సిగ్గులేని వారైపోతున్నారు. మీ వయసు ఎంత? ఈ వయసులో మాట్లాడాల్సిన మాటలేనా? ఏం, ఏ వయసు అయితే ఏం, నువ్వు నాకు పెళ్ళానివి కాదా? నేను నీకు మొగుణ్ణి కానా? అందుకని ఒంటరిగా పడుకోనని ఇప్పుడు మనవలు పుట్టాక కూడా అంటారా? ఎందుకనకూడదు? పెళ్ళం దగ్గర లేందే నాకు నిద్ర పట్టదన్నాను. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంది? అసలు గర్వపడాలి, నా మొగుడు నన్నింత ప్రేమిస్తున్నాడని. ఏడుసినట్లే ఉంది. 60 ఏళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడటానికి మీకు సిగ్గులేదా అని. మీ నోటికి హద్దు పద్దు లేదు. ముందు నా గదిలో ఎలిజబెత్కి మంచం ఏర్పాటు చేయండి. మీరు పక్క గదిలోకి మారిపోండి. వింటున్నారా? అట్లా అయితే నేను ఇల్లు వదిలిపెట్టి పారిపోతాను. సన్యాసుల్లో కలిసిపోతాను. వెళ్ళండి, బాగా లడ్డూలు కోవా బిళ్ళలు తినొచ్చు. అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు అంది నవ్వుతూ సుందరమ్మ గారు. రావుగారు నవ్వారు మనసారా. ఎలిజబెత్కి ఈ దంపతులను చూసినప్పుడల్లా గుల్మహర్ చెట్టు జ్ఞాపకం వస్తుంది. విరగబూసిన ఆ చెట్టు సౌరభం వెదజల్లుతూ చుట్టూ వారికి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. ఈ దంపతులు కూడా పసిపిల్లల్లాగా చిన్న చిన్న ప్రణయ కలాహాలు కల్పించుకు వాదించుకోవటం చూస్తున్నప్పుడు సంతోషంగా హాయిగా ఉంటుంది. ఆ మరునాడు 9ంటికి వేళ మళ్ళీ అన్ని పరీక్షలు చేసి సుందరమ్మ గారిని ఇంటికి పంపుతామన్నారు. మధ్యాహ్నం 11 వేళ మంచిదని, వర్జ్యం లేదని నిశ్చయించి రావుగారు ఆ వేళకి భార్యని ఇంటికి తీసుకెళ్లేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు బుధవారం. మామూలుగా 6ంటికి నిద్రలేచారు సుందరమ్మ గారు. రాత్రిపూట కాచిన పాలు ఫ్రిడ్జ్లో ఉంచి ఉదయం టీ తయారు చేసి ఇవ్వటం ఎలిజబెత్కి అలవాటు. నర్సింగ్ హోంలో 2 పెద్ద ఫ్రిడ్జ్లున్నాయి. స్పెషల్ వార్డు పేషెంట్లు పాలు, ఇంజెక్షన్స్, మందులు పెట్టుకోవటానికి ఇవి వాడుతుంటారు. ఎలిజబెత్ సుందరమ్మ గారికి పళ్ళు తోమించి టీ తయారు చేసి ఇచ్చింది. ఆమెతో పాటు తను తాగటం ఎలిజబెత్కి అలవాటైంది. టీ తాగిన సుందరమ్మ గారు అలా కాసేపు వరండాలో ఇటు అటు తిరిగి మంచం మీదకొచ్చి కూర్చున్నారు. ఎలిజబెత్ ఆమె స్నానానికే ఏర్పాట్లు చేస్తున్నది. రోజు ఆ టైంలో ఎలిజబెత్కి ఇంటి దగ్గర నుంచి టిఫిన్ కాఫీ వస్తుంది. పక్కింటి కుర్రవాడు పొట్లం తీసుకొచ్చి కిటికీలో పెట్టి వెళ్ళిపోతుంటాడు రోజు. మంచం మీద కూర్చుని సుందరమ్మ గారు ఆనాటి తెలుగు పేపర్ చూస్తున్నారు. తలుపు తోసుకుని అక్కా అని నత్తినత్తిగా పిలుస్తూ 20 ఏళ్ల కుర్రాడొచ్చాడు. ఓ కాలు ఏడుస్తూ పై పెదమ తొర్రిగా ఉన్న వాడి ముఖంలో ఒక రకమైన అమాయకత. పేపర్లోంచి తల ఎత్తి చూసిన సుందరమ్మ గారు ఆ పిల్లవాడిని తేరిపారా చూస్తున్నారు. రెప్పవేయకుండా చూసి దగ్గరకురా అన్నట్లు సంజ్ఞ చేశారు. వాడు కాలు ఏడుస్తూ మెలికబడిన కుడి పాదాన్ని నేల మీదకి లాక్కుంటూ మంచం దగ్గరకొచ్చాడు. ఆవిడ ఆ పిల్లవాడి చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ కుర్రవాడు భయంతో అక్క అని పిలుస్తుంటే బాత్రూంలోని ఎలిజబెత్ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. నువ్వెందుకు వచ్చావురా అడుగుతుంది గదమాయిస్తున్నట్లు. అమ్మ అమ్మ అంటూ వాడేదో చెప్పబోతుండగా ఎలిజబెత్ గబాలన తన దృష్టి సుందరమ్మ గారి వైపుకు తిప్పింది. ఆవిడ ఏదో అనబోతున్నది.
రాబీ రెండు చేతుల్ని పట్టుకుని కళ్ళు భయంకరంగా కనుగుడ్లు పైపైకి పోతున్నాయి. ఎలిజబెత్ గబాలన పక్కనున్న మంచినీళ్ళ గ్లాసు ఆమె నోటికి అందించింది. తమ్ముడిని పక్కకు తోసి ఆవిడ నీళ్లు గుటక వేయటానికి ప్రయత్నిస్తున్నారు. పల్సు గబగబా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నది. ఎలిజబెత్కి కంగారుగా ఉంది. ఒరేయ్, అమ్మగారిని పట్టుకో, డ్యూటీ డాక్టర్ని పిలుస్తాను. ఎలిజబెత్ గదిలో ఉన్న ఎమర్జెన్సీ బజర్ నొక్కటం మర్చిపోయింది. ముందుకు అడుగు వేయబోతున్న ఎలిజబెత్ని ఆగమన్నట్లు సంజ్ఞ చేసి వెనక్కి జారిపడిపోయిన సుందరమ్మ గారు ఎలిజబెత్ ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేద్దామని ప్రయత్నిస్తుంది. రోగి మాటలాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పిల్లవాడిని దగ్గరకురా అన్నట్లు పిలుస్తున్నారు. వాడి చేతుల్ని అందుకోవాలన్నట్లు చేయి చాచారు. ఎలిజబెత్ తమ్ముణ్ణి ముందుకు తోసింది. ఆమె వాడి రెండు చేతులు పట్టుకుని కాస్త నిలదొక్కున్నట్లుగా ఉన్నారు. ఈలోగా ఎలిజబెత్ బజర్ నొక్కి వరండాలోకి పరుగు పరుగున నడిచింది. డ్యూటీ డాక్టరు బాత్రూంలో ఉన్నారట. తలుపు దబదబా బాది అతన్ని బయటికి తీసుకొచ్చి రూంలోకి పరిగెత్తుకొచ్చారు. నర్సులు, డాక్టర్సు కలిసి అప్పటికే సుందరమ్మ గారు తల తిరిగేసి ఉన్నారు. అందరూ కంగారుగా ఆమె గుండెని రివైవ్ చేయటానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇంజెక్షన్స్, గుండె మీద మర్దన ఏమీ పనిచేయలేదు. 1-2 నిమిషాల వ్యవధిలో ఆమె గుండె ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్. ఏం చేసి లాభం లేదు అన్నాడు డ్యూటీ డాక్టరు. అప్పటిదాకా గుండెల మీద రాసి అలసిపోయిన అతను ఎలిజబెత్కి పాతాళంలోకి కుంగిపోతున్నట్లుగా ఉంది. ఏమైంది? తన కళ్ళ ఎదుట క్షణం క్రితం దాకా మాట్లాడుతున్న ఏమైపోయింది? ఎలా వెళ్ళిపోయింది? చీఫ్కి ఫోన్ వెళ్ళింది. సుందరమ్మ గారింటికి ఫోన్ వెళ్ళింది. అంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఎలిజబెత్ వరండాలో నిల్చుని ఉంది. అక్క అన్నాడు నెత్తినెత్తిగా మాట్లాడుతూ కాలు ఏడుస్తున్న ఎలిజబెత్ తమ్ముడు. ఎలిజబెత్ అప్పటిదాకా వాడి ఉనికినే మర్చిపోయింది. వాడు అసలే పిరికివాడు, భయస్థుడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అంది ఎలిజబెత్ వాడిని అనునయిస్తూ. వాడు తన మెడవైపు చూపిస్తూ ఆ అమ్మగారు ఇది నా మెడలో వేశారు అన్నాడు తడుపుకుంటూ. ఎలిజబెత్ నిర్ఘాంతపోయింది. ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో బోధపడనట్లుగా ఉంది. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. కింద పడిపోకుండా వెనుక వరండా కిటికీ ఓచులు పట్టుకుంది ఆసరాగా. ఎందుకిచ్చారు అడిగింది నూతిలోంచిలాగా. తెలియదు. దగ్గరకు నా తలకాయలాగి పడేశారు. ఏమన్నా చెప్పారా? లేదు. చెయ్యి వణికిపోతుంటే నన్ను వేసుకోమన్నారు. నువ్వే వేసుకున్నావా? తర్వాత దగ్గరకు రమ్మని చేత్తో పిలిచారు. వెళ్ళావా? వెళ్ళాను. ఏం చేశారు? 2 అరచేతుల్ని పట్టుకుని వేళ్ళు లెక్క పెట్టారు అక్క. నా తలని 2 చేతులతో కావులించుకుని నువ్వు ముద్దు పెట్టుకుంటావే అలా ముద్దు పెట్టుకున్నారు అక్క. నా వేళ్ళు పట్టుకు చూశారు. ఎలిజబెత్ నిల్చోలేనట్లు నేల మీద కూర్చుండిపోయింది. ఆవిడ ఎందుకు ఇలా చేసింది? ఒరే, నువ్వు తీసుకున్నావా? ఆవిడ ఇచ్చారా అడిగింది ఎలిజబెత్ వాడి కళ్ళల్లోకి చూస్తూ. ఆ కళ్ళు తెల్లగా నిర్మలంగా ఉన్నాయి. అక్క ప్రశ్నలోని తీక్షణత కూడా అర్థం చేసుకోలేని వాడి కళ్ళని, వాటిలోని నిజాయితీని చూసి ఎలిజబెత్కి సిగ్గు వేసింది. ముందు ఆ మెళ్ళోది తీసి ఇలా ఇవ్వు అంది చెయ్యి చాపి. వాడు మారు మాట్లాడకుండా తీసి ఇచ్చేశాడు. ఎలిజబెత్ ఒక్క లిప్తపాటు అరచేతిలోకి చూసింది. ఏం చెయ్యాలో నిశ్చయించుకోలేక ఇటు అటు చూసి జాకెట్ లోపలున్న పర్సు తెరిచి అందులో పడేసి మళ్ళీ పర్సును జాకెట్ లోపల పెట్టేసింది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. అమ్మతో ఏమీ చెప్పకు. అన్నం తినేసి పడుకో. అన్ని పనులు అయితే తప్ప నేను సాయంత్రం దాకా ఇంటికి రానని చెప్పు అంది ఎలిజబెత్ తమ్ముడిని పంపేస్తూ. ఎలిజబెత్కి గది లోపలికి వెళ్ళాలంటే ఏదో అదురుగా ఉంది. సుమారు 4 వారాలుగా తనకి ఆ నిర్జీవ శరీరంతో పరిచయం ఉంది. ఆ దేహస్పర్శ, ఆమె నాడి, ఆమె గుడ్డలు, ఆమె రక్త ప్రసరణ, ఆమె తలకట్టు, కాళ్ళు, చేతులు అన్నీ తనకి పరిచయం. నర్సుగా ఆమె దేహంలోని ప్రతి భాగం తాను స్పృశించింది. ఆమె హృదయంలో కొద్ది చోటు సంపాదించుకుంది. ఆమె గుండెల్లోని మాధుర్యం చవిచూసింది. ఇంత చైతన్యంతో కొద్ది క్షణాల క్రితం దాకా హాయిగా మామూలుగా ఉన్న ఈ శరీరంలో ఇప్పుడు ఏమీ లేదా? మాట్లాడలేదా? తనని పలకరించదా? తన సాయం అక్కర్లేదా? చుట్టూ బంధువులు, రావుగారు దూరంగా గోడకి ఆనుకుని నిల్చుని శూన్యంలోకి చూస్తున్నారు. ఆయన కళ్ళు ఎండిపోయినట్లు కాంతిహీనంగా ఉన్నాయి. బాబుగారు, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళు పట్టుకు ఏడ్చింది ఎలిజబెత్. నువ్వేం చేస్తావు? టైము వచ్చింది, వెళ్ళిపోయింది. మీ అమ్మగారు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది చూసావా? చిన్నపిల్లవాడిలా ఆయన ఎలిజబెత్ని పట్టుకుని బావురమన్నారు. ఎలిజబెత్కి ఎలా సముదాయించాలో తెలియటం లేదు. ఎలిజబెత్, అమ్మ ఏమన్నా చెప్పిందా?
మమ్మల్ని అడిగిందా? అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నది పంకజం. మెడదాకా ఎర్రని శాలువా కప్పుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నారు సుందరమ్మ గారు. పైన తిరుగుతున్న ఫ్యాను గాలి వల్ల ఆమెకు ఊపిరి ఉన్నట్లే, గాలి పీలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంకా బ్రతికే ఉందా అన్న భ్రమతో నుదురు పట్టుకుని మాటిమాటికి చూస్తున్నారు చుట్టూ వారు. గంటలో ఆ మంచం, ఆ గది ఖాళీ అయిపోయినాయి. అంబులెన్స్ తీసుకొచ్చి సుందరమ్మ గారి దేహాన్ని స్వగృహానికి తీసుకెళ్లిపోయారు భర్త, పిల్లలు కలిసి. ఆమె దేహాన్ని బయట దాకా సాగనంపి అలా నిల్చుండిపోయింది దిమ్మె తిరిగిపోయినట్లుగా ఎలిజబెత్. ఆమె వెనక్కి తిరిగి హాస్పిటల్ లోపలికి వచ్చేటప్పటికి వార్డ్ బాయ్స్, తోటి వాళ్ళు కలిసి రూమ్ క్లీన్ చేస్తున్నారు. ఎలిజబెత్ చీఫ్ గదిలోకి వెళ్ళింది. ఓడిపోయిన మనిషిలా టేబుల్ మీద చేతులు ఆనించుకుని ఎదుటి గోడ మీద చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో బాధ, పరాజయం, నిస్సహాయత. సార్, ఐ ఆమ్ సారీ అంది ఎలిజబెత్ కన్నీళ్లు ఆపుకుంటూ. ఇది మన వృత్తిలో ఒక భాగం. పేషెంట్ ఇలా వెళ్ళిపోయిన ప్రతిసారి నాకేమిటో నిస్పృహగా అనిపిస్తుంది. మృత్యువుని జయించలేము, కానీ ఇంత దగ్గరలో ఉండి కూడా తెలుసుకోలేకపోయాము. ఆ చదువు, మా వైద్య శాస్త్రం, ఇవన్నీ నిరర్ధకమనిపిస్తూ ఉంటుంది. సారీ, మన చేతిలో ఏమీ లేదు. రాత్రి కూడా అంతా నా చేతిలో ఉందనుకున్నాను. అంత ప్రమాద పరిస్థితిలో ఆమెను తీసుకొచ్చారు. అప్పుడే పోయి ఉంటే ఇంత బాధగా ఉండేది కాదు. పాపం, ఆ రావు గారు నా మీద ఎంతో నమ్మకం. ఆగిపోయారు డాక్టర్ ప్రభాకర్ మూర్తి. ఎలిజబెత్కి ఏం చెప్పాలో, చీఫ్తో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. సుందరమ్మ గారి స్వభావం అందరినీ ఆకర్షించింది. ఆమె నవ్వుతూ సంతోషంగా ఉండటం, ఏ విషయంలోనూ వాదించకుండా డాక్టర్ చెప్పినట్లు చేయటం, ఇవి ఆమెని మోడల్ పేషెంట్గా చేశాయి. ఆమె ప్రభావం చీఫ్ మీద కూడా ఇంత గాఢంగా ఉంది. ఎలిజబెత్కి కన్నీళ్లు ఆగటం లేదు. బలవంతాన ఆపుకుంటున్నది. కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని, దుఃఖం కంటే ఒక విధమైన భయం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సార్ అంది నెమ్మదిగా. ఎలిజబెత్ చీఫ్ని డాక్టర్ గారు అని పిలవదు. డాక్టర్ అంటే తనతో ఏదో సమాన స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చీఫ్ తనకంటే 1000 రెట్లు పైన ఉన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాడీని తీసేటప్పుడు కబురు పెడతారు. అప్పుడు వెళ్ళి చూద్దువు కానీ. యు నీడ్ రెస్ట్. వాళ్ళ బంధువులు వాళ్ళు రావాలట. సార్, నాదో మనవి. ఏమిటి? వాళ్ళ ఇంటికి ఇప్పుడే వెళ్తావా? వద్దు, నువ్వు తట్టుకోవటం కష్టం. అది కాదండి, సుందరమ్మ గారు ఇది నాకిచ్చారు అంటూ పర్సు బోర్లించింది ఎలిజబెత్. బల్ల మీదకు చిల్లర డబ్బులతో పాటు తళతళ మెరుస్తున్న చంద్రహారం ఉండచుట్టుకుని ఉన్న పచ్చని తాచుపాములా పడి ఉంది టేబుల్ మీద. డాక్టర్ మూర్తి నోటమాట రానట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎలిజబెత్ వంక చూడటం కూడా మర్చిపోయి టేబుల్ మీద ఉన్న చంద్రహారం వంక రెప్పవేయకుండా చూస్తున్నాడు. సార్, అతి నెమ్మదిగా పిలిచింది ఎలిజబెత్. నా నిజాయితీ మీద మీకు నమ్మకం ఉంది కదా? 5 ఏళ్లు బట్టి నన్ను చూస్తున్నారు. ఉంది. ఈ పొద్దుట నా తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడండి. వాడిని చూసి ఆవిడ దగ్గరకు పిలిచి ఈ గొలుసు పెళ్ళో వేశారు. డాక్టర్ ప్రభాకరమూర్తి మూడినిలాగా బుర్ర ఇటు అటు ఊగిస్తున్నాడు. ఎలిజబెత్ మాటలు నమ్మశక్యంగా కనిపించటం లేదు. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక్క విషయం విడవకుండా చెప్పు ఆజ్ఞాపిస్తున్నట్లు అడిగాడు. పొద్దుట మామూలుగా టీ తాగారండి. వరండాలో కాసేపు పచారులు చేశారు. మంచం మీద కూర్చుని పత్రిక చదువుతున్నారు. ఈలోగా నేను స్నానానికి నీళ్లు సిద్ధం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళాను. ఆగింది ఎలిజబెత్. అప్పుడు ఏం జరిగింది? మా తమ్ముడు రాబీ వచ్చాడు. మీకు తెలుసుగా, వాడు వెర్రిబాగులు వాడని. అమ్మ రాబీ చేతికిచ్చి టిఫిన్ పంపింది. రోజు వచ్చే పిల్లవాడు రాలేదట. వాడు అక్క అని పిలుస్తూ లోపలికొచ్చాడు. నువ్వు ఆ గదిలో లేనన్నావుగా. బాత్రూంలోకి వినిపించింది వాడి మాట. వాడు భయం భయంగా మళ్ళీ అక్క అని పిలిచేటప్పటికీ నేను బాత్రూంలోంచి గదిలోపలికొచ్చాను. మంచం మీద ఉన్న సుందరమ్మ గారు వాడి చేతులని పట్టుకున్నారు. వాడు భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు చూశాను, ఆవిడ ముఖం ఒక్క నల్లగుడ్లు పైకి పోతున్నాయి. ముఖం తెల్లగా పాలిపోతుంది. మా తొర్రి బెదవని చూసి భయపడ్డారేమోనని వాడిని వెనక్కి తోసి మంచినీళ్ళు ఇచ్చాను. గుటక వేయలేకపోతున్నారు. తర్వాత ఆదుర్దతో ముందుకు వంగి అడిగాడు చీఫ్. డ్యూటీ డాక్టర్ను పిలవటానికి పరిగెత్తాను. ఆక్సిజన్ కనెక్ట్ చేయబోయాను. ఆమె వద్దు అన్నట్లు చెయ్యి ఊపి వాడిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు. ఈలోగా నేను బజర్ నొక్కి డ్యూటీ డాక్టర్ కోసం పరిగెత్తాను. మేము వచ్చేటప్పటికి ఆవిడ తల వెనక్కి జారిపోయింది. మీ తమ్ముడు? వాడు అలాగే మంచం దగ్గర నిల్చుని ఉన్నట్లు జ్ఞాపకం. ఆ తర్వాత నేనేమీ గమనించలేకపోయాను. అంతా అల్లుకుపోయినట్లు కంగారు. ఆమెను బ్రతికించాలని, గుండె రివెంజ్ చేయాలని ఆదుర్ద. మీకు ఫోన్ చేసింది అప్పుడే.
ఇది ఎలా నీ చేతికి వచ్చింది? టేబుల్ మీదకి వేలుతో చూపించి అడిగాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. అంతా అయిపోయింది. మీరంతా వచ్చారు. వాళ్ళంతా ఏడుస్తున్నారు. వెనుక వరండాలో నిల్చుని ఉన్నాను. అప్పుడు మా తమ్ముడు కూడా నా పక్కన నిలబడి ఉన్నా భయపడుతూ. ఆ సమయంలో వాడు తన చొక్కా కింద ఉన్న మెడ మీదికి వేలుతో చూపించాడు. ఇది ఆవిడ ఇచ్చింది అంటూ. తర్వాత నాకు భయం వేసింది. ఎందుకిస్తుంది? మా తొర్రి వెధవకి ఆవిడ ఇది ఇవ్వటం ఏమిటి? నమ్మలేకపోయాను. వాడి కళ్ళల్లోకి చూసి అడిగాను నిజం చెప్పమని. చెప్పాడా? చెప్పాడండి. మా వాడి గురించి మీకు తెలుసుగా. అబద్ధానికి నిజానికి భేదం తెలియని వెర్రిబాగుల వాడని. నేను డ్యూటీ డాక్టర్ కోసం పరిగెత్తినప్పుడు ఆవిడ వీడిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారట. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఆక్సిజన్ సిలిండర్ మంచం దగ్గరకు తీసుకురాబోతుంటే వద్దని సంజ్ఞ చేశారు. బజర్ కూడా నక్కొద్దు అన్నట్లు చేత్తో చూపించారు. నేను వినిపించుకోక వాడిని అక్కడే ఉండమని పరిగెత్తాను. ఆ లోపల ఇచ్చారట. ఆయన కంఠం కాస్త వ్యంగ్యంగానే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మటుకు నిజమండి. నా తమ్ముడు అబద్ధం ఆడాడు. వాడు భయస్థుడు, పిరికివాడు. అమ్మ చెంగు నేను తప్ప వాడికి ప్రపంచం తెలియదు. విసురుగా ఉంది ఎలిజబెత్ కంఠం. ముందు జరిగింది జరిగినట్లు చెప్పు. ఆవిడ వాడిని దగ్గరకు పిలిచారట. వాడి 2 అరిచేతులు పట్టుకు చూశారట. తల వంచుకుని సంజ్ఞ చేశారట. వాడి తలను కావులించుకుని ముద్దు పెట్టుకున్నారట. అక్క, నువ్వు ముద్దు పెట్టుకుంటావే, అలా నా తల ముద్దు పెట్టుకున్నారు అన్నాడు వాడు. మా అమ్మ కూడా వాడిని నా అంత ముద్దు చేయదండి. వాడి కళ్ళు అమాయకంగా నోరు లేని జంతువు కళ్ళులా ఉంటాయి. ఇది ఎలా ఇచ్చారట అడిగాడు చీఫ్. బలవంతాన ఆయాసపడుతూ చేతితో మెడలోంచి తీసి వాడి తల మీద వేశారట. అది వాడే మెడలో వేసుకున్నాడట. ఆవిడ చేత్తో వేసుకో అన్నట్లు చూపించారట. అది జరిగింది. నీకెప్పుడు తెలిసింది ఈ విషయం? డ్యూటీ డాక్టర్, నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను వచ్చాను. అప్పటికి ఈమె తల ఒరిగిపోయి ఉంది. మా ప్రయత్నాలు మేము చేశాము. గుండె మసాజ్ చేశారు. ఇంజెక్షన్ ఇచ్చారు. ఆక్సిజన్ ప్రయత్నించాము. ఆ టైంలో నాకు ఏమీ కనబడలేదు. అసలు వాడున్నాడనే విషయమే మర్చిపోయాను. అంతా అయిపోయి మీరంతా వచ్చాక వెనుక వరండాలో నిల్చున్నప్పుడు వాడు నా పక్కకి వచ్చి నిల్చున్నాడు. ఇంటికి వెళ్ళిపోరా అంటే దీన్ని చూపించాడండి. అప్పుడేం చేశావు? ఏం చేయాలో తోచలేదు. నాకేదో భయం వేసింది. గది నిండా జనం. ఆ టైంలో వెనక్కి తీసుకువెళ్ళి ఆవిడ మెళ్ళో ఎలా వెయ్యను? వేస్తే ఏమంటారు? అసలు నీ చేతికి ఎలా వచ్చిందని అడగరా? అందుకని వాడి మెళ్ళలోంచి తీసేసి పర్సులో వేసుకుని ఎవరికి, ఆఖరికి మా అమ్మకు కూడా చెప్పొద్దని ఇంటికి పంపేశాను. ఎవరికీ చెప్పడా? చెప్పడు. నా మాట జవదాటడండి. ఏం చేత అడిగాడు. మీకు జ్ఞాపకం ఉందా? నేను ఈ ఆసుపత్రికి వచ్చిన కొత్తలో వాడి ఆ మెలికపడిన పాదం సరిచేయాలని వైద్యం చేయించమని అడిగాను. తల ఊపాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. మేము బేదవాళ్ళం, వాడు వెర్రిబాగులవాడు. అందుకని మాకు నొప్పి బాధ ఉండవనుకున్నారు. నేను నేరంగా చెప్పటం లేదండి. వాడికి లోకల్ ఎనెస్థేషియా ఇవ్వకుండా పాదం సరిచేయాలని చూశారండి. మై గాడ్ అన్నాడు డాక్టర్. మా తమ్ముడు జంతువులాగా అరిచాడండి. బాధతో గిలగిల్లాడిపోయాడు. పాదం వాచిపోయింది. 2వ రోజున నేను అక్కడి వాళ్లతో తగాదా వేసుకుని వాడికి కాలు వద్దు చేయి వద్దని రిక్షాలో ఇంటికి తీసుకెళ్ళిపోయాను. 10 రోజుల పాటు రోజు గంట గంటకి కోల్డ్ క్రమ్ ఫ్రెషర్ ఇచ్చేదాన్నండి. అప్పటి నుంచి వాడికి నేనంటే ప్రాణం. వాడి కళ్ళల్లోని బాధ, భయం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. వాడు నాతో అబద్ధం చెప్పలేడు. ఇదంతా నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరా స్టాఫ్ మెంబర్స్ అడిగాడు కోపంతో. ప్రస్తుత సమస్య మర్చిపోయి డాక్టర్ ప్రభాకరమూర్తి. అయిపోయింది కదండి. వాళ్ళు కూడా చాలా మారిపోయారు. వీడంటే వాళ్ళకి జాలేనండి ఇప్పుడు. నీ తమ్ముడు అబద్ధం చెప్పడని ఎందుకంత నమ్మకం అని అడిగారు కదండి. అందుకని ఈ కారణం అంతా చెప్పుకొచ్చాను. నువ్వేం చేశావు? వాడి మెడలోంచి తీసేసి నా పర్సులో వేసుకున్నానండి. నీ చేతిలో పర్సు ఎక్కడిది అడిగాడు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్న లాయర్లా. ఎలిజబెత్ తల వంచుకుంది. మళ్ళీ చివాలను తల ఎత్తి, సార్, మీరు మగవారు. మీకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఆసుపత్రిలో పేషెంట్లందరూ నిజాయితీ వారు అనుకోకండి. అప్పుడప్పుడు మా చిల్లర మాయమైపోతుంది. అందుకని మా నర్సులం డ్యూటీలో ఉన్నా సరే హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉంచుకోము. ఎక్కడుంచుకుంటారు? చిన్న పర్సులో డబ్బు పెట్టి అది యూనిఫారంకి లోపలున్న జాకెట్లో దాచుకుంటాం. దీన్ని కూడా అలానే దాచి మా వాడిని బయటికి పంపి బాడీ వెళ్ళిపోయాక మీ దగ్గరకు సరాసరి వచ్చాను. దీన్ని ఏం చేయమన్నారు మీరే చెప్పండి అంది ఎలిజబెత్.
తన బాధ్యత వదిలించుకున్నాను అన్నట్లుగా. ఆమెకి తలమించి పెద్ద బరువు దించుకున్నట్లుగా ఉంది. మెల్లో ఈ వస్తువు లేనట్లు వాళ్ళెవరూ గుర్తించలేదా? అడిగాడు టేబుల్ మీదనున్న వస్తువుని చేతిలోకి తీసుకుంటూ. అది 3 పేటలున్న చంద్రహారం. బరువుగా తళతళ మెరుస్తూ ఉంది. సుమారు 20 కాసులుండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల ద్వారా చూస్తే సుమారు 30,000 దాకా ఖరీదు చేయవచ్చు. ఇంత విలువైన వస్తువుని సుందరమ్మ గారు ఈ వెర్రిబాగుల వాడికి ఎందుకిచ్చింది? ఎలా ఇవ్వగలిగింది? ఎలిజబెత్ నిజం చెబుతున్నదా? ఒకవేళ ఎలిజబెత్ కావాలని ఈ కథ అల్లిందా? అల్లి ఉంటే ఈ నగ తన దగ్గర ఎందుకు తీసుకువస్తుంది? తను రక్షించి ఈ నగ ఇప్పిస్తానన్న నమ్మకంతో ఇక్కడికొచ్చిందా? ఎలా రక్షిస్తాడు? దుఃఖంలో ఆమె అకస్మాత్తుగా మరణించిందన్న బాధలో అందరూ ఆ నగ గురించి మర్చిపోయినా మృత శరీరానికి స్నానం చేయిస్తున్నప్పుడు ఇది బయటపడదా? అప్పుడు తన దగ్గరకు పరిగెత్తుకురారా? దుఃఖం దుఃఖమే, డబ్బు డబ్బే. శ్మశాన వైరాగ్యం మనిషిని 1 గంట కూడా పట్టి ఆపదు. బంగారం ఎవరు వదులుకుంటారు? రావుగారి కుటుంబ సభ్యులు తమ ఆస్పత్రి మీదకి వచ్చి పడరా? దొంగతనం అంటకట్టరా? ఏం చెయ్యాలి? నన్ను చీకట్లో పెట్టావు అన్నాడు చీఫ్. అవును సార్, ఇది నేను కావాలని చేయలేదు. మన ఆస్పత్రికి ఎందరో రోగులు వచ్చారు. నయమయ్యి వెళ్ళిన వారు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా విచిత్రంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ లేరండి. నాకేదో భయంగా ఉందండి. ఏం చెయ్యాలో తోచక మీకు అప్పగించాను. నన్నేం చేయమంటావు? మీ ఇష్టం. ఆ నిర్ణయం మీకే వదులుతున్నాను. వాళ్ళకి తిరిగి ఇచ్చేనా? ఇవ్వండి. కానీ మన ఆస్పత్రిలో దొంగతనం జరిగింది. స్టాఫ్ దొంగవాళ్ళు అంటే మటుకు నేను భరించలేను. ఇంతవరకు మన హాస్పిటల్కి అటువంటి చెడ్డ పేరు రాలేదు. ఆ మాట అంటే మటుకు ఊరుకోకండి. ఏం చేయమన్నావు? కుతూహలంగా అడిగారు. ఏం చెయ్యాలో నాకు తెలియదండి. నిజమే. నేను యేసుప్రభు సాక్షిగా చెబుతున్నాను. ఆ అమ్మగారు మా వెర్రిబాగుల వాడికి చంద్రహారం కావాలని ఇచ్చారు. ఆమె చేతులారా ఇస్తే వీడు పుచ్చుకున్నాడు. వాడు దొంగిలించలేదు. ఎందుకిచ్చారంటావు? కారణం? నాకు తెలియదండి. మరి వాళ్ళు కారణం లేకుండా ఒప్పుకుంటారా? ఊరికే ఇచ్చారంటే నమ్ముతారా? నమ్మరు. మరి ఉన్న నిజం అదండి. జరిగింది జరిగినట్టు చెప్పాను. మా తమ్ముడు వెర్రిబాగుల వాడండి. వాడు అమాయకుడు. ఆకలేస్తూ కూడా చెప్పలేనంత పిచ్చివాడు. వాడు దొంగతనం చేశాడు, ఆ గొలుసు తీసుకున్నాడు అంటే నేను నమ్మను. నా ప్రాణమన్నా వదులుతాను కానీ వాడు అబద్ధం ఆడతాడంటే ఒప్పుకోను. మరి ఆవిడ ఎందుకిచ్చారంటావు? నా కోసం ఇచ్చారేమో. అయితే నిన్నే దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసి ఉండాలే. మీ తమ్ముడి తలని కావులించుకున్నారన్నావు. ఆ పిల్లవాడు నిజమే చెబుతాడంటున్నావు. అలాంటిది ఇది నిజం కాదని ఎలా అంటావు? అవునండి, మీరన్నది నిజమే. వాడికి ఇచ్చి ఉంటారు. ఎందుకని? బహుశా వాడి తొర్రి 6 వేళ్లున్న ఆ చేతులు, వాడి కుంటికాలు చూసి జాలిపడ్డారేమో అంది ఎలిజబెత్. జాలి పెడితే దగ్గరికి పిలిచి తల ముద్దు పెట్టుకుంటారా? ప్రశ్నించాడు డాక్టర్. నాకేమిటో భయంగా ఉందండి. ఈ నగ మీకు అప్పచెప్పాను. మీరేం చేసినా సరే. నీకు దీని మీద ఆశ లేదా? లేదండి. మీ దయ వల్ల మాకు తిండికి లోపం లేదు. మా అమ్మ తమ్ముడు ఇద్దరూ సుఖంగా ఉంటే చాలు. నీకు ఇంకే కోరికలు లేవా? అడిగాడు డాక్టర్ గారు. లేవండి. మా తమ్ముడు ఒట్టి అమాయకుడండి. వాడిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇదే విషయం సుందరమ్మ గారు అడిగారు అంది ఎలిజబెత్. డాక్టర్ ప్రభాకర్ మూర్తికి అంతా గందరగోళంగా ఉంది. అలాగే ఎటు నిర్ణయించలేకుండా ఉన్నాడు. ఒకవేళ పోలీసులు వచ్చి నిన్ను ప్రశ్నలు వేస్తే భయపడకు, ఉన్నది ఉన్నట్లు చెప్పు అన్నారాయన. పోలీసులా? ఎలిజబెత్ కంఠంలో భయం, ఏడుపు. చంద్రహారం పోయిందని వాళ్ళు కేసు పెట్టవచ్చు. ఆఖరున ఉన్నది నువ్వే కాబట్టి నీ మీద రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మా తమ్ముడి మీదకి రాదంటే చాలు సార్. వాడి పేరు బయటికి చెప్పకండి. నా మీద కేసు పెట్టినా పర్వాలేదు. ఆవిడ ఇచ్చారు, పుచ్చుకున్నానంటాను. అసలు మాకీ గొలుసు వద్దండి, మీరే ఇచ్చేయండి. ఎలా ఇమ్మన్నావు? నా చేతికి ఎలా వచ్చిందని చెప్పమన్నావు? తల కింద దొరికిందని చెప్పండి. అది అబద్ధం కాదా? ఈ పాటికి వార్డు బాయ్స్ పరుపు మార్చి ఉంటారు. వాళ్ళకి దొరకని వస్తువు దొరికిందని ఎలా చెప్పమంటావు? సార్, నేనేం చెయ్యను. ఆవిడ ఇలా ఎందుకు చేశారు? మా తమ్ముడిని ఏం చేస్తారు? మాకెందుకండి ఈ వస్తువులు? అంతదాకా ఉన్న ధైర్యం పటాపంచలైపోయింది. ఎలిజబెత్ గుండెలు అవిసలా ఏడుస్తున్నది. భయంతో, బాధతో, తన తమ్ముడి మీద ప్రేమతో ఏడుస్తున్నది. డాక్టర్ ప్రభాకరమూర్తికి ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు.